హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇది వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ యాజ్ ఎ డాన్సర్గా అనుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఆల్సో లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్లయితే హాయ్ హలో, దిస్ ఇస్ నన్నిక కళ్యాణి. సో నేను యాజ్ ఎ డాన్సర్గా వర్క్ చేస్తున్నానా, జాబ్ చేస్తున్నా తెలియదు, కానీ మనం ఎన్ని చేసినా ఏం చేసినా మొత్తం పొట్టకొరకే కాబట్టి సో పొట్టకొరకు కోటి విద్యలు అన్నట్టు. సో ఇదొక నాకు ఒక విద్య అనమాట. ఏదో రైమింగ్ పోదని ట్రై చేసి పోలా అద్రిపోలా సర్లేండి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను చెప్పనా? అన్నపూర్ణకి వెళ్ళాలన్నమాట. రైట్ నౌ ఐ మీన్ మెట్రో. మార్నింగ్ ఆకలి మెట్రో స్టేషన్కి వెళ్ళగానే ట్రైన్ వచ్చేసింది అనమాట. సో ఇంత ఎర్లీ మార్నింగ్ కదా, సో అందుకని చెప్పేసి ఎక్కువ జనాలు లేకుండా నేను మంచిగా గమ్మునవే కూర్చున్నాను అనమాట. ఆ లొకేషన్ స్టాప్ వచ్చే వరకు మంచిగా వండుకుందాం అని చెప్పేసి పండుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ 5 చేసాను కాబట్టి. రైట్ నౌ ఐ మీన్ అన్నపూర్ణ రోడ్ నెంబర్ 5 జూబ్లీస్ అన్నమాట. బికాస్ ఇక్కడ నుంచి మనకి అన్నపూర్ణ పక్కనే కదా. సో ఆల్రెడీ కాల్ వచ్చింది, 7 అయిపోయింది, 7:20, 6:40కే ఉండాలి. బట్ దట్స్ ఓకే, sometimes. సో దిస్ ఇస్ సెకండ్ సాంగ్ అని చెప్పినారు రవితేజది. సో ఫస్ట్ సాంగ్ కూడా సేమ్, కానీ సేమ్ ఐ డోంట్ నో, సెట్ మైట్ బి డిఫరెంట్. లెట్స్ గో. గాయస్, ఇంతకు మీరు నా ప్రీవియస్ వీడియో వ్లాగ్స్ చూసారా లేదా? రెప్పల్ డప్పుల్ సాంగ్, సో దాని బీటీఎస్ సాంగ్ కూడా ఆల్రెడీ నేను చేశాను అనమాట వ్లాగ్. సో ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూసేయండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అది కూడా బాగుంటుంది అనమాట వ్లాగ్. చూసి భయపడకండి గైస్, ఇది నేనే, ఎందుకంటే సగం మేకప్ అయింది, ఇంకా సగం అవ్వలేదు. సో అందుకని చెప్పేసి నా గెటప్ ఇలా ఉంది. అండ్ నాది లాంగ్ హెయిర్ కాబట్టి నేను సగం మేకప్ వేసుకొని వచ్చేసాను అనమాట. అండ్ హెయిర్ స్టైల్ కూడా మంచిగా వచ్చింది, మంచిగా వేసాడు. సో నాకేంటంటే ప్రాబ్లము లాంగ్ హెయిర్ కదా, సో అందుకని చెప్పేసి కొంతమంది హెయిర్ స్టైల్స్ మంచిగా వేయరు అనమాట, అంత కంఫర్టబుల్గా వేయరు. సో కొంతమంది మంచిగా వేస్తారు. బట్ ఈసారికి నాకు ఈ హెయిర్ స్టైల్ మంచిగా నచ్చింది అనమాట. బికాస్ ఓన్లీ మనకి కొప్పే కాబట్టి మంచిగా వేసాడు అనమాట. ఐఎమ్ సో సాటిస్ఫై. దాని తర్వాత ఇంకొచ్చి మిగతా ఆర్నమెంట్స్ అవన్నీ వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను వచ్చిందే లేట్, అప్పటికి అందరు రెడీ అయిపోయారు. సో అందుకని చెప్పేసి నేను కూడా ఇంకా తొందరగా ఫాస్ట్గా రెడీ అవుతున్నాను అనమాట. మీలో ఎంతమంది మిస్టర్ బచ్చన్ మూవీ చూసారు కామెంట్ చేసేయండి. నేనైతే చూడలేదు, ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ ఉండే కాబట్టి నేను చూడలేదు. అండ్ మీలో ఎంతమంది రవితేజ గారి ఫ్యాన్స్ ఉన్నారో ఇక్కడ కింద కామెంట్ చేయండి. లిఫ్ట్లోకి వచ్చా అన్న ఒక్కడ మర్చిపోయాను, ఎన్నో ఫ్లోర్. సో మంచి రెడీ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ లేట్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి టిఫిన్ చేయాలి. సో యా, దిస్ మై ఫేవరెట్ లిఫ్ట్. చెప్పా కదా నేను వెళ్ళేసరికి లేట్ అయిపోయిందని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేనైతే టిఫిన్ అయితే స్కిప్ చేసిన అనమాట. బికాస్ అప్పటికే సెట్ లోపలికి పిలిచేసారు మమ్మల్ని. సో అందుకని చెప్పేసి వెళ్ళిపోయాం. ఇంతకీ నేను డాన్స్ మాస్టర్ ఎవరో చెప్పలేదు కదా, ఇట్స్ భాను మాస్టర్. సేమ్ రెప్పల్ డప్పుల్ సాంగ్ కూడా భాను మాస్టరే అండ్ దీనికి కూడా భాను మాస్టరే అనమాట. డాన్స్ మాస్టర్ ఇన్ ద సెన్స్ కోరియోగ్రాఫర్ గైస్. సో అదే అనమాట. సో యాక్చువల్లీ ఈ సాంగ్ అనేది 3 or 5 days అయింది. బట్ నేను ఓన్లీ లాస్ట్ డేనే వెళ్ళా. సేమ్ రెప్పల్ డప్పుల్ సాంగ్ కూడా లాస్ట్ డేనే అండ్ దీని కూడా లాస్ట్ డే. బికాస్ నాకు కాలేజ్ ఉండే అనమాట. సో అందుకని చెప్పేసి నేను కాలేజ్కి వెళ్ళా. ఓన్లీ వన్ డేనే వచ్చా, ఎందుకంటే ఆ రోజు హాలిడేస్ వచ్చాయి. సో అందుకని చెప్పేసి లాస్ట్ డే వచ్చా. అండ్ లాస్ట్
డేనే మంచిగా అందరిని చూసినా అనమాట, హీరోని మంచిగా. అదే రోజు గైస్ డిఎస్పి గారు కూడా వచ్చారనమాట. సో డిఎస్పి గారి క్లిప్స్ అని లాస్ట్లో యాడ్ చేస్తే చూడండి. అండ్ వీళ్ళు వచ్చేసి మా సెట్ బాయ్స్ అనమాట. సో ఒక టీమ్ ఉంటుంది అనమాట, లైక్ 10-20 మెంబర్స్ ఉంటారు. సో దానికి వాళ్ళన్నీ క్లీన్ అవన్నీ సెట్ మొత్తం వాళ్ళు చూసుకుంటారు అనమాట, సెట్ డిపార్ట్మెంట్. ఏంటి అన్నీ చెప్తాను కానీ రవితేజ గారిని చూపిస్తలేదు అనుకుంటున్నారా? సరే చూపిస్తాను చూడండి. నేనైతే మ్యూజిక్ అయితే ఆఫ్ చేసేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ నాకు కాపీరైట్ పడుతుంది కాబట్టి. సో అందుకని చెప్పేసి ఆఫ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు మంచి చూడండి రవితేజ గానే ద మాస్ మహారాజా. అంటే ఎనర్జీ లెవెల్ చూసిన తర్వాత మా డైలాగ్ ఏంటో తెలుసా? సో అట్లుంటుంది మరి మన మాస్ మహారాజ్ తోటి ఇచ్చి పడేస్తాడు డ్యాన్స్ అయితే. ఈ ఏజ్లో కూడా ఇంత మంచిగా చేస్తున్నాడు, ఇంత ఎనర్జీతో, అంటే ఇట్స్ గ్రేట్. ఎందుకంటే రవితేజ గారికి ఈజీగా 55 అబోవ్ ఏజ్ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి అండ్ ఆల్సో చేస్తూ ఆఫ్టర్నూన్ అయిపోయింది, లంచ్ టైం అయింది. ఆగరా ఇటట్లో ఉన్నా నేను నా మొహం నెత్తి గుడ్డ. బాగుందన్నారే. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఇక్కడ అంత జనాలు ఎందుకున్నారు? మాకు వచ్చేసి లంచ్ బ్రేక్ 1 అవర్ ఉంటుంది అనమాట. సో 1 అవర్లో మేము తొందరగా తినేసి నేనైతే రీల్స్ చేద్దామని ట్రై చేసాను. బికాస్ మనకి కాస్ట్యూమ్స్ వేరే ఉంటాయి కదా, మూవీ కాస్ట్యూమ్స్. సో ఇదంతా వాళ్ళదే కాబట్టి సో మనం దానికి తగ్గట్టు రీల్స్ చేస్తే కొంచెం మంచిగా మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి ఐ విల్ ట్రై టు మేక్ రీల్స్. సో మీరు రీల్స్ ఆల్రెడీ చూసినట్టున్నారు. సో ఒకవేళ చూడకపోతే వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో చూడండి. సో ఇన్స్టాగ్రామ్ ఐడి గుర్తుంది కానీ ఇంకా కళ్యాణి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఒకవేళ నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే కూడా వెళ్ళి ఫాలో అవ్వండి. బికాస్ మనం నియర్ టు 70K ఉన్నాం. బికాస్ ఆల్రెడీ ఇట్స్ లైక్ 65. సో ప్లీజ్ గో అండ్ మేక్ ఇట్ లైక్ 70K, దాని తర్వాత 100K, దాని తర్వాత ఇంకా. సో ఫస్ట్ అయితే వెళ్ళి అయితే ఫాలో చేయండి. అండ్ ఇది వచ్చేసి నేను సెట్ లోపలికి వచ్చేసాను అనమాట లంచ్ తినేసి. ఎందుకు బ్యాక్ సైడ్ నిల్చున్నారని మాత్రం అడగండి. బికాస్ ఐ టు డోంట్ నో, బికాస్ ఐ టు డోంట్ వాంట్ స్టాండ్ బ్యాక్ సైడ్, ఐ టు వాంట్ గో ఫ్రంట్. బట్ బికాస్ ఆఫ్ ఇన్ సమ్ రీజన్స్ we have to stand back side, because front వచ్చేసి Mumbai girls salon పెడతారు. because I don't know the proper reasons, but because of my master requirement, data requirement అలా పెడతారు అనమాట. so we can't do. I guess every union girl will be relatable to me what I said. మంచిగా వీడియో తీసుకుందామని చెప్పేస్తే అసిస్టెంట్ వచ్చి ప్లేస్మెంట్స్ ముందరికి చేంజ్ చేశారనమాట. సో నేను కనిపిస్తున్నా లేదో అని చెప్పేసి నేను మళ్ళీ వచ్చి ఫోన్ కొంచెం సైడ్కి జరిపేసాను. షార్ట్ వచ్చేసి క్లోజ్అప్ షాట్ అనమాట. ఓన్లీ హీరోయిన్ అండ్ ఓన్లీ ఫ్రంట్ గర్ల్స్ మాత్రమే కనిపిస్తారు. ఇంకా మనం ఏం చేయలేం, బట్ అందరం గర్ల్స్ ఉండాలి కాబట్టి ఉంటామన్నమాట. సో క్లోజ్అప్ షాట్ అనమాట అది. దాని తర్వాత మళ్ళీ మాకు బ్రేక్ ఇచ్చారు. సో నేను ఓన్లీ బ్రేక్ అప్పుడు మాత్రమే వీడియోస్ అనేది తీసుకుంటాను అనమాట. బికాస్ మాకు ఫోన్ అప్పుడే అలా ఉంటుంది. యాక్చువల్లీ ఫోన్ సెట్ లోపల అలా ఉండదు, బట్ ఈసారి ఈ సాంగ్కి అయితే సెట్ లోపల అలా ఉండే అనమాట. సో అందుకని చెప్పేసి యాజ్ మచ్ యాజ్ ఐ ట్రై టు కవర్డ్ ఇట్. సో మీకు కూడా ఎంతో కొంత అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఏంటి ఎట్లా అని చెప్పేసి నేను చెప్పాను కదా, ఇది లాస్ట్ డే అని చెప్పేసి. సో లాస్ట్ డే మ్యాక్స్ తొందరగానే అయిపోతుంది షూటింగ్. సో ఇది కూడా తొందరగానే అయిపోయింది అనమాట. అరౌండ్ మాకు 4:35 కల్లా అయిపోయింది అనమాట షూటింగ్ అయితే. సో అయిపోయిన తర్వాత మాకు ప్యాకప్ చెప్పారు. సో ప్యాకప్ చెప్పిన తర్వాత కూడా మేము సెట్లోనే కూర్చున్నాము. సాంగ్ షూట్ అయితే అయిపోయింది కానీ ఇంకా ప్యాకప్ కూడా ఇచ్చేసి ఇక్కడ కేక్ కటింగ్ అవుతుంది గాయ్స్. అరే కేక్ ఉందా ఈరోజు మా డాన్సర్లో ఒక అన్న బర్త్డే అనమాట. సో యూఆర్ ప్లానింగ్ టు కేక్. సో ప్రతి డాన్సర్కి ఇది ఒక ఎక్స్టెంట్ ఫ్యామిలీ అనమాట. బికాస్ షూటింగ్స్ ఉన్నప్పుడు మేమే సెలబ్రేట్ చేస్తామన్నమాట. ఇట్స్ లైక్ మాస్టర్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ కో డాన్సర్స్ అవ్వచ్చు. సో ఎవరైనా సరే వాళ్ళ బర్త్డే ఒకవేళ షూటింగ్ డేలో ఉంటే మేమే సెలబ్రేట్ చేస్తాం అనమాట. విచ్ ఇస్ రియల్లీ వెరీ క్యూట్ మూమెంట్ కదా. అండ్ యాజ్ యూ కెన్ సీ హియర్ ఇస్ అ డిఎస్పి. ఈ నల్లంచు చీర సాంగ్లో డిఎస్పి గారే ఫస్ట్ ఓపెనింగ్ చేస్తారనమాట సాంగ్. సో అందుకని చెప్పేసి సార్ వచ్చారు. సో ఇంకా సార్ వచ్చిన తర్వాత కూడా మేము అందరం ఎలా ఫొటోస్ తీసుకుని వదిలేస్తాం. సో అందుకని చెప్పేసి సార్ది షూట్ అయిపోయింది.
అయిపోయింది. సో వెళ్ళేటప్పుడు మేమందరం పర్మిషన్ అడిగి ఒక్కొక్కరం ఫోటో తీసుకుందాం అంటే చూసారా గైస్, ఇందాకేమో అక్క వచ్చింది, ఇప్పుడేమో తినొచ్చాడు, ఈయన ఎవరో కూడా తెలియదు. ఇందాక వచ్చినా మేము డాన్సర్ కాబట్టి వదిలేస్తే ఈయన ఎవరో కూడా తెలియదు. సో ఆయన పక్కకు జరిపి డిఎస్పీ గారు నాకైతే ఫోటో ఇచ్చారనమాట. హీ వాజ్ స్పీకింగ్ సంథింగ్, సో ఎందుకు నవ్వు వచ్చింది నాకు. సో హియర్ ఇట్ ఈస్. మేము మంచిగా ఫోటో తీసుకొని మళ్ళీ సెట్ లోపలికి వెళ్ళేసరికి వీళ్ళు రీల్స్ చేస్తున్నారు నల్లంచు సాంగ్ మీద. మాస్టర్, అసిస్టెంట్స్, బొంబాయి డాన్సర్స్ వాళ్ళందరూ కలిసి. నేను మిస్ అయిపోయా, పర్లేదులే నేను మళ్ళీ చేసా, అది లాస్ట్. ఫైనల్లీ ప్యాకప్ అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాం రైట్ నౌ. ది టైమ్ ఇస్ 6 o'clock అయ్యేసి. అవుతావా వెళ్తావా? సో మళ్ళీ మాస్టరు మా బాయ్స్ అనమాట, తెలుగు బాయ్స్, వీళ్ళతోటి డ్యాన్స్ రీల్ చేస్తుండే. సో యాక్చువల్లీ ప్యాకప్ అయిపోయింది మొత్తం. డైరెక్టర్, హీరోయిన్ అందరూ వెళ్ళిపోయారు. బట్ మేమే రీల్స్ తీసుకుందామని చెప్పేసి సౌండ్ డిపార్ట్మెంట్ ఓన్లీ మేమే అనమాట. సో మాస్టర్ అంతా ఎనర్జీతో చేస్తున్నాడు కాబట్టి నేను కూడా మాస్టర్తో చేద్దాం అనుకున్నా, బట్ మనకు అదృష్టం లేదనుకుంటా. సర్లేండి, ఏదైనా మన మంచే కదా. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే అనమాట. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసుగా. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంతకీ వీడియో ఇక్కడికి అయిపోలేదు. లాస్ట్లో ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను, నేను మూవీలో ఎక్కడైతే కనిపిస్తున్నానో. సో ఆ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను, చూడండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే మరి. బాయ్.